ముఖ్యాంశాలు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవడంతో పాటు నామినేషన్ దాఖలు చేసే సమయంలో వచ్చే ఖర్చులు అభ్యర్థుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు. వార్తల్లోని వివరాలు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి నగరంలోని బ్యాంక్స్ హోటల్కు చేరుకున్న షర్మిలకు పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని నగిరి నియోజకవర్గం నుండి ప్రారంభమైన న్యాయయాత్ర కార్వేటి నగరం, పలమనేరు, బంగారుపాళ్యం మండలాల్లో ప్రశాంతంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన న్యాయయాత్ర చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల జన సమీకరణలో సఫలీకృతులయ్యారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబెట్టారు. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఇవ్వలేదని, లోటు బడ్జెట్ సైతం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజారంజకమైన పాలనను అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి రమేష్, పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి ఎంఎస్ బాబులను హస్తం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అభ్యర్థి టిక్కీ రాయల్, మహిళా నాయకులు ధనలక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాణి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మేడం మేడం ఓకే మేడం మేడం అన్నా 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 కొద్దిగా గ్యాప్ పోతే ఫోటో వస్తుందన్నా. మేడం మేడం కొద్దిగా గ్యాప్ 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 రావాలా, గ్యాప్ రావాలన్నా. మేడం ఓకే మేడం ఓకే మేడం అన్నా కొద్దిగా నా చూడన్నా అన్నా మేడం ఓకే మేడం అన్నా కొద్దిగా ఫోటో రాదన్నా ఫోటో రాదన్నా ఫోటో రాదన్నా ఫోటో రాదన్నా నా ఎవరిది ఫోటో రాదన్నా కొద్దిగా గ్యాప్ వదలన్నా. లైన్గా ఉండండి మా లైన్గా ఉండండి. అడ్డే ఉండు ఇటు ఉండు మేడం ఓకే మేడం.
మేడం మేడం ఓకే ఓకే మేడం నా ఫోటో 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 నా సైడ్ కుంటే ఫోటో వస్తుందన్న సైడ్ కుంటే ఫోటో వస్తుందన్న నా కొద్దిగా బ్యాక్ నాకు చూడన్నా నా చూడన్నా మేడం ఓకే ఓకే మేడం 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 ఓకే మేడం ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు తప్పనిసరి అని నామినేషన్ దాఖలు చేసే సమయం నుంచి వచ్చే ఖర్చులు అభ్యర్థుల ఖాతాల్లోకి రావడం జరుగుతుందని నిఘా బృందాలు మరింత క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో చిత్తూరు జిల్లా రాజకీయ పార్టీల ప్రతినిధుల స్టాండింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి నేర చరిత్ర లేని వారిని గుర్తించి వారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ రుసుము నుంచి మినహాయింపు కోసం తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం ఉండాలని తెలిపారు. అదేవిధంగా నో డ్యూస్ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా పుస్తకం, 10 పాస్పోర్ట్ ఫోటోలు, సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము నేరుగా చెల్లించేలా చూసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఈ నెల 3న జరగనున్న సమావేశం అనంతరం ఇవ్వాలని తెలిపారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బంది 12D ధృవీకరణ పొందిన వారు వీరికి ఓటు ఉన్న నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని తెలిపారు. 85 సంవత్సరాలు నిండిన వారు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు వారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో BLOలు పరిశీలించి వారి నిర్ణయం మేరకు వారి వద్ద నుంచి అంగీకార పత్రం పొందడం కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. జనవరి 22న ఓటర్ల జాబితా ప్రకటించడం జరిగిందని, అప్పటి నుంచి ఉన్న ఓటర్లకు సంబంధించి సప్లిమెంటరీ విడుదల చేయడం జరిగిందన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తాము ఉంటున్న ప్రాంతంలో వారు ఓటర్గా నమోదై ఉంటే, ఆ పత్రాలు లేదా ఇతర ప్రాంతాల్లో ఉంటే దానికి సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు విజయదుర్గ కళ్యాణ మండపంలో TNSF ఆధ్వర్యంలో మొదటి ఓటు పొందిన విద్యార్థులతో GJM అధినేత గురజాల జగన్మోహన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లుగా ఎలాంటి పరిశ్రమలు, IT కంపెనీలు లేక ఉద్యోగ ఉపాధి కరువై నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దేశ విదేశాల నుండి పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తాయని పేర్కొన్నారు. దేశ విదేశాల నుండి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తాయని తెలిపారు. హైదరాబాద్ IT కంపెనీగా పట్టణంలో ఉంది అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితమే అని కితాబిచ్చారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మీరు మొదటి ఓటు ఒక మంచి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మొదటి ఓటు వేసి ఆశీర్వదించాలని జగన్మోహన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులోనూ చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున వేలాది కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయని, సరైన నాయకత్వం లేక ఉన్న కంపెనీలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు, మన నియోజకవర్గం, మన అభివృద్ధి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గురజాల జగన్మోహన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, TNSF చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రభుతేజ, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే AS మనోహర్, మాజీ మేయర్ కటారి హేమలత,
జనసేన నాయకులు యశ్వంత్, ఆరణి కవిత, బీజేపీ నాయకులు మోహన్ నాయుడు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ అన్నా క్యాంటీన్ మార్చలేదు. అలాగే కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ మార్చలేదు. ఇక్కడ అన్నా క్యాంటీన్ మాత్రము అన్న అనే పేరు అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన పేరు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు కాబట్టి మానేశారు. అలాగే మేము అడిగిన సైకిల్ అనేది ప్రతి మహిళ బస్సుల కోసము నడిచే బాలికలు వాళ్ళ కష్టం తెలిసి ఒకవేళ అది మా పార్టీ సింబలే కావచ్చు, అయినా సైకిల్ అనేది మా పార్టీ పెట్టక ముందు కూడా మన వాహనం. ఇప్పుడంటే కార్లు వచ్చాయి, స్కూటర్లు వచ్చాయి, రకరకాలుగా వచ్చాయి. ఇవేమైనా ప్రతి సైకిల్ మనల్ని కాపాడేది. తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాల ముందు కూడా సైకిల్ కాబట్టి సైకిల్ పథకాన్ని మహిళలకు అంటే ఇలాంటి యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళాలో వాళ్ళకి ఒక వాహనం సైకిల్ ఉద్యమాన్ని చేస్తే ప్రభుత్వం రావడం వాటిని మూడబెట్టింది. అదేమో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరి తల్లిదండ్రులు ట్యాక్స్ కట్టినప్పుడు ఇంటి ట్యాక్స్ కట్టలు ప్రజల సొంతను ప్రజలకు ఇవ్వడానికి పేరు మార్చుకోవచ్చు. ఈ రోజు 5 సంవత్సరం రెస్ట్ పెట్టింది. ఆ సైకిల్ 7 మంది పనికిరాదు, గుజులకి వేస్తారు, గుజులకి అయితే డబ్బులు తీసుకుంటారు. ఇదా వాళ్ళు చేసే వైఎస్ఆర్ పార్టీ చేసే అభివృద్ధి. మీరు అడిగేదానికి నేను ఎగ్జాంపుల్ అమ్మఒడి, చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఎత్తేస్తానంట, ఆడబిడ్డని నీళ్ళు పెట్టి ఒకరి కాదు 2 కూడా ఇస్తానంట. చదువుకున్నారు, తెలియని రాష్ట్ర భవిష్యత్తుని ప్రపంచ పట్టణంలో నిలిపిన చంద్రబాబు నాయుడు నాకంటే మీరు ఎక్కువ సోషల్ మీడియా అర్థమైన చదువుకున్నప్పుడు అప్పుడే ఫస్ట్ అడిగిన అన్నారు చిట్టూరు హైదరాబాద్ లా చదివింది. అసలు హైదరాబాద్ చేసింది మరి చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని చూస్తూ పెరిగిన నేను చిత్తూరు హైదరాబాద్ చేయలేకపోయినా హైదరాబాద్ లాంటి చిత్తూరు తయారు చేసుకునే ఇన్స్పిరేషన్. వైఎస్ఆర్సీపీ ముసుగు మొత్తం తొలగిస్తాం. నిజాయితీగా చదువుకొని ఎంప్లాయ్మెంట్ లేని మీలాంటి ఎందరో అంటే ఇట్ ఈస్ ఫర్ పార్టీల పరంగా ఇచ్చే పదవులు ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగైతే ఎన్నుకొని ఉద్యోగాలు ఇస్తామో ఆ విధమైన ఉద్యోగాలు కల్పించడానికి వాలంటరీ సిస్టమ్ 10 కూడా చంద్రబాబు నాయుడు ఉగాది రోజు ప్రకటించారు. మరి నిజంగా చెప్పేసే వ్యక్తి అయితే ఉగాది రోజు 10,000 ఎందుకు ప్రకటిస్తారు? అందుకే వాలంటరీ సిస్టమ్ తీసేస్తామని చెప్పారు. 5,000 వాలంటరీకి 10,000 ఇస్తారన్నారు. నగరపాలక సంస్థల పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకేష్ బి లక్కర్ నగరపాలక అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో నీటి సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎక్కడా నీటి సమస్యలు తలెత్తరాదని, మరమ్మతులు, ఇతర పనులను వేగంగా చేపట్టాలన్నారు. వేడి గాలులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్ అరుణ, ఎంఈ గోమతి, డిఈలు, ఏఈలు, అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో భూ బకాసురులు తయారయ్యారని కూటమి సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి సభ్యులు మీడియాతో మాట్లాడారు. తిరుపతి నగరంలో గత 5 సంవత్సరాలుగా యథేచ్ఛగా తిరుపతి నగరంలో భూ బకాసురులు వేల కోట్ల టీడీఆర్ బాండ్లు ఇష్టానుసారం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వడంతో వేల మందికి అన్యాయం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపడంతో పాటు అందరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే స్మార్ట్ సిటీ నిధులలో కూడా అవకతవకలు జరిగాయని,
వాటిపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. తిరుపతి నగరం అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. శభాష్ అంటారు, కానీ డెవలప్మెంట్ చేయడానికి రీజన్ ఏంటి? దాదాపు క్లియర్గా శ్రీలక్ష్మి గారు ఇచ్చిన దాంట్లోనే ఎంత ల్యాండ్ అక్వైర్ చేశారు ఈ రోడ్లు 18 రోడ్లు వేయడానికి? దాదాపు 2.8 లక్షల స్క్వేర్ యార్డ్స్ని అక్వైర్ చేశారు. ఈ 2.8 లక్షల స్క్వేర్ యార్డ్స్ని అక్వైర్ అంటే దాదాపు 50 ఎకరాలు అక్వైర్ చేస్తే దాంట్లో స్క్వేర్ యార్డ్కి 35,000 రూపాయలు. మరి అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూసింటారు. వాళ్ళు భూములు వేసింది, వాళ్ళు రోడ్లు వేసింది, ఆ భూములు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. అదేమి కమర్షియల్ ల్యాండ్ కాదు, సెంటర్ ఆఫ్ ది టౌన్లో కాదు. దాదాపు ఒక ఎకరాకు 59.61 కోట్ల రూపాయలు పే చేశారు ఒక ఎకరాకు. అలాగా దాదాపు 1013 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్, 342 టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారని శ్రీలక్ష్మి గారు ఇచ్చిన దాంట్లోనే ఉంది రిపోర్ట్. దీంట్లో వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కూడా పంపించారు, ఈ టీడీఆర్ బాండ్స్ గురించి మీకు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వీటి గురించి డీటెయిల్ రిపోర్ట్ పంపించమని ఇక్కడ పంపించినా కూడా అధికారులు ఆ యొక్క హయ్యర్ అథారిటీ అడిగిన రిపోర్ట్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వనందుకు కంప్లీట్గా అబెన్స్లో పెట్టండి, ఇది ఇష్యూ చేయొద్దండి, ఇంకా ఏమైనా బాండ్లు ఇష్యూ చేయకపోతే ఇష్యూ చేయొద్దండి జీవో ఇది అంటే. అధికారులు పై అధికారులు అడిగితే కూడా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి అంత అవకతవకలు జరుగున్నాయి ఇక్కడ. కాబట్టే ఈ టీడీఆర్ బాండ్స్ని ఏవైతే ఇష్యూ చేయలేదో అవి ఆపండి అని చెప్పారు. రెండోది, ముఖ్యంగా ఈ రోడ్లు ఎక్కడికి వేశారు? వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే బడా చోర్లు ఉన్నారో, రాష్ట్ర లెవెల్లో పంచుకున్నారో, వైజాగ్ ఏరియా ఒకరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఒకరు, సెంట్రల్ ఏపీ ఒకరు, రాయలసీమ ఒకరు, ఎవరు పంచుకున్నారో వాళ్ళ పేర్లు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్ భర్త తిరుమలేస్తో కలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. తవనంపల్లి మండలం అరగొండ పంచాయతీ చారాల దంతవాడకు చెందిన మురుగేష్ కుమారుడు తిరుమలేష్ను తాను గత 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు. తన భర్త ఎస్సీ కావడంతో తమ తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి అంగీకరించడం లేదని వాపోయారు. తనకు తన భర్తకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ జంట మాట్లాడారు. తామిద్దరం మేజర్లమని, తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. అలా అని నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళలేను, ఉంటే తిరుమలతోనే ఉంటా, మా ఫ్యామిలీ వద్దు నాకు. మేము కాలేజ్ నుంచి లవ్లో ఉన్నాం, 5 years నుంచి లవ్లో ఉన్నాం. ఇంకా ఫ్యామిలీ ప్రెషర్తో ఉండలేక వచ్చేసి పెళ్లి చేసుకునేసినాం. నిన్ననే పెళ్ళయింది, నిన్న ఈవినింగ్ పెళ్ళయింది. ఆయన సాఫ్ట్వేర్ సైడ్లో AI ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు. I request to SP sir to have protection from my parents. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాముల వారి గొప్పతనాన్ని తెలియజేసే విధంగా శ్రీరామ ప్రవచనాల కార్యక్రమాన్ని చిత్తూరు నగరం గిరింపేట ఆంజనేయ స్వామి గుడిలో సోమవారం అత్యంత వైభవంగా ముగించారు. శ్రీరామ గర్భోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాముడి ప్రవచన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఆగమోక్తంగా 3 రోజుల పాటు గిరింపేట వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముల వారి పరిపాలన వివరించడంతో పాటు శ్రీరాముడి ఔన్నత్యాన్ని భక్తులకు ప్రవచనాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో రామాయణ ప్రవచన నిర్వాహకులు ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలను బోధించిన పెనుమూరు విజయలక్ష్మిని నిర్వాహకులు శుభశ్రీ జయరాం దంపతులు సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తారా అనురాధతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18 నుండి ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం, గుంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 22న వర్చువల్ సేవల టికెట్లు విడుదలవుతాయి. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాలను విడుదల చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.